హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓం శక్తి. సో ఈరోజు మేము బల్కంపేట ఎల్లమ్మ తల్లి టెంపుల్కి వచ్చాం ఫ్రెండ్స్. బల్కంపేట ఎల్లమ్మ తల్లి బ్రహ్మోత్సవాలు అవుతున్నాయి ఫ్రెండ్స్. సో 5వ రోజు వేడుకలకు స్వాగతం. ఈరోజు అమ్మవారు లక్ష్మీదేవి అలంకారంతో భక్తులకు దివ్య దర్శనం ఇస్తున్నారు ఫ్రెండ్స్. సో టెంపుల్ లోపలికి ఎంటర్ అవుతున్నాము. సో 50 రూపీస్ టికెట్ ఇక్కడ స్పెషల్‌గా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ అది గూడా క్యాన్సెల్ చేసేసారు. సెక్యూరిటీ అనౌన్స్ చేస్తున్నారక్కడ. ఫ్రీ దర్శనంలోనే పంపించారు అందరిని. సో 50 రూపీస్ టికెట్ లేదు. సో అందరికి ఒకటే దర్శనం అనేసి ఒకటి వే పెట్టారు, ఎగ్జిట్ పెట్టారు. సో అందరూ ఫ్రీ క్యూలోనే వెళ్తున్నారు. చాలా పెద్దగా ఉంది లైన్. దర్శనం కోసం భక్తులు ఒక 30-40 మినిట్స్ పేషెన్స్‌తో వెయిట్ చేశారు ఫ్రెండ్స్. తర్వాత దివ్య దర్శనం పొందారు అందరూ. చూడండి, టెంపుల్‌లో భక్తి శ్రద్ధలతో నిండిపోయింది మొత్తం. పుష్పాల తోరణాలతో, దీపాల వెలుగులతో, భక్తులతో ప్రతి చోట ప్రతి ఒక్ వాతావరణం చూడండి ఎలా ఉందో. క్యూ చాలా పెద్దగా ఉంది. బట్ చాలా ఫాస్ట్‌గా అయిపోయింది ఫ్రెండ్స్. మాకు దర్శనం అయ్యేసరికి 30 మినిట్స్ అయింది. సో లోపటికి ఎంటర్ అవుతున్నాము. లక్ష్మీదేవి స్వరూపం చూడండి ఫ్రెండ్స్. ఈ దివ్య అలంకరణ చూసి ప్రతి భక్తుడు హృదయం ఆనందంతో నిండిపోతుంది. మనమందరం కలిసి ప్రార్థన చేయాలి. అమ్మవారు లక్ష్మీదేవి రూపంలో మన అందరికీ ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం ప్రసాదించాలని. జై ఎల్లమ్మ తల్లికి జై. ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ దివ్య అలంకరణ చూసి ప్రతి భక్తుడు హృదయం ఆనందంతో నిండిపోతుంది. లక్ష్మీదేవి స్వరూపంలో ఉన్న అమ్మవారిని చూసి ఆరోగ్యం, సంపద, శాంతి ప్రార్థిస్తున్నారు. సో బయటికి వచ్చేసాక పల్లకి దగ్గర ఒడిబియ్యం పోసేవాళ్ళు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. థ్యాంక్ యూ ఆల్.